రాజమన్న చెప్పి నాకేం ఇవ్వలేడు కాబట్టి నాకేం కావాలనో మీ ద్వారా అది అడగడానికి మాత్రమే వచ్చినా, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వచ్చినా. ముందు మరి వైశ్య వికాస వేదిక నుంచి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసిండు కానీ సార్థం ఏంటంటే నన్ను ఎప్పుడు విలువలేదు. ఈరోజే ఫస్ట్ టైం పిలిచిండు కాబట్టి ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక వైశ్య కులంలో ఒక అడ్వకేట్లే కానీ టీచర్సే కానివ్వండి, మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్, మరి ముఖ్యంగా ఈరోజు అంటే చాలా మీడియాలు వచ్చినాయి, చాలా ఛానళ్ళు వచ్చేసినాయి, అన్ని రకాలుగా వచ్చినాయి. కానీ నేను ఎప్పుడు 2000 ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది ఆర్యవైశ్య సంఘానికి సేవ చేస్తుండే నేను. అప్పుడు మరి వాసవి మన స్రవంతి అట్లాంటివి మన మహాసభలో 1-2 పత్రికలు ఉంటుండే. మళ్ళీ ఈ సోదరులు ఇప్పుడు 4-5 మంది పిల్లర్స్ ఉన్నారు మన వైశ్య సంఘానికి. వాళ్ళు అప్పటి నుంచి మనతో సావాసం చేస్తూ మనతో ప్రతిసారి ఒక ప్రింట్ మీడియాలో అప్పట్లో రావాలనంటే ఆ గ్రామానికో లేకపోతే ఆ మండలానికో ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుండే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా. ఎందుకంటే ముఖ్యంగా మనం చేసేది అప్పట్లో వైశ్యులకు సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి పెద్దగా ఏ కార్యక్రమాలు కూడా పేపర్లలో రాకుండా, కానీ వారానికి ఒకసారి వచ్చినా కూడా మన పేపర్లలో మేము అది దాచిపెట్టుకొని ఇప్పటిదాకా రికార్డులో పెట్టుకున్నటువంటి విషయం. ఎందుకంటే 30 ఏళ్ల కింద చేసినటువంటి కార్యక్రమాలు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తూ ఒక 10 ఏళ్ల నుంచి రాజకీయంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముందు ఎవరు నాకు వెనకాల ఎవరు బ్యాక్ బోను లేరు, ఫ్రంట్ ఎవరు కూడా నాకు లీడర్లు లేరు. కానీ భగవంతుడు వాసవి మాత ఇచ్చినటువంటి ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా. ముఖ్యంగా కొనసాగడం ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, దానికోసమే ఈరోజు ఈ వేదిక పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి నా సోదరుడు నిన్న చెప్పిండు నీకు కావాల్సింది అడుగు, పొలిటికల్ గా ఏమి వేరే పార్టీలకు సంబంధించి ఏం మాట్లాడక అన్నాడు, ముందే బుగులు పట్టిండు. కానీ నేను ఎవరిని తిట్టడం కోసమో లేకపోతే ఏ దానికోసమో రాలేదు. ఇందాక అన్న చెప్పినట్టు మనం ఎన్నో సాధించాలి అనుకుంటున్నాం కానీ వెనకబడిపోతున్నాం. నేను ఎన్నోసార్లు అడిగినా, ఎన్నికల దగ్గరకు వస్తే నేను 4 ఏళ్ల నుంచి అడుగుతున్నా, మన లీడర్లకి మన వైశ్యులకి అందరికి అడుగుతున్నా. మరి వైశ్య కమ్యూనిటీ చాలా మనం చెప్తాం 20 లక్షలు ఉన్నాం 30 లక్షలు ఉన్నాం అనుటి చెప్పుకోనికి ఫింగర్స్ కౌంటింగ్ కోసం పనికి కాదు. మనకు రేపొద్దున రాజకీయంగా ఎదగాలని చాలా మంది ఇప్పటికే వెనకాలనే వ్యాపారం అనుకుంటూ ఉన్నాం. మన వ్యాపారాలు కూడా గుంజుకొని పోతున్నటువంటిది నాకు అన్న చెప్పిండు కదా, ఆ వ్యాపారాలు కూడా గుంజుకొని పోతున్నారు. దాని తరహాలో ఎప్పుడు కొట్లాడలేదు. ఈ వ్యాపారం అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను గతంలో కూడా మా ఆయనకు 100% వ్యాపారాల్లో సపోర్ట్ చేస్తుంటే, పిల్లలకు కూడా సపోర్ట్ చేస్తుంటే. ఆ రోజు మాది హార్డ్వేర్ బిజినెస్ తాండూరులో. హార్డ్వేర్ వ్యాపారాల్లో రాజస్థాన్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ కన్నా ₹1 తక్కువ ఇస్తుంటే ఆడున్న కొమటోళ్ళందరూ కూడా మనకు అసలు హైదరాబాద్ లో కూడా దొరకని సరుకులన్నీ ₹1 తక్కెట్టిస్తున్నాడు వీడు అని పరిచయం అయ్యి లొల్లి చేసినాము. నేనన్నా మనం అందరము వైశ్యులే వ్యాపారాలు కాబట్టి మనం అందరం పోయి కంప్లైంట్లు ఇద్దాము, దీని విషయంలో రాజస్థాన్ వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు కానీ వచ్చి ఏ విధంగా ఇక్కడ ఇయ్యగలుగుతున్నారో దాని మీద ఒక కన్నేసి మనం వ్యాపారం చేద్దామని మనం దాని మీద చాలా స్ట్రిక్ట్ గా తీసుకుందాము అని అంటే, నేను పోలీస్ స్టేషన్ వరకు నేను పోయినా, నా ఎమ్మడి నడుచుకుంటూ వచ్చారు 10 మంది వ్యాపారస్తులు. పోలీస్ స్టేషన్ లో పోయి వెనక తిరిగి చూస్తే ఒక్కడు కూడా లేడు. అరే ఏమైందంటే, అక్క నువ్వు ఉన్నావు కదా, మేడం నువ్వు ఉన్నావు కదా అన్నారు. ఎందుకు ఇట్లా అని అంటే, మళ్ళీ రేపు పొద్దున ఫోటోలు వస్తాయి, పేపర్లలో వస్తాయి. గింతదానికి బుగులు పడితే మన కమ్యూనిటీ వ్యాపారాన్ని దెబ్బతీస్తుండడానికి ఏంది అని తెలుసుకునే స్థితిలో కూడా మనం లేము అని అంటే, తీరా చూస్తే ఆ రాజస్థాన్ వాడు చేస్తున్నది ఏంటి అంటే, తక్కెళ్లలో క్వింటాలు ఐరన్ జోకితే 6 నుంచి 7 కిలోలు దండి కొడుతున్నాడు. ఎలక్ట్రిక్ తక్కెడకి దాన్ని మేనేజ్ చేసిండు. మనకేమో ₹1 తక్కువ, మనం న్యాయంగా బతికేటోళ్ళమే, ₹1 సంపాదించాలని అనుకుంటాం కానీ ఇట్లా దండి కొట్టే పని మనం చేయలేదు. తీరా చూస్తే ఆ రోజు నేను మా గుమాస్తలు వెళ్ళి వాళ్ళ గోడాన్ని మొత్తం పగలగొట్టినాం. నేను ఒక ఆడదానుకున్న శక్తి ఆ రోజు ఉన్నటువంటి వ్యాపారస్తులకు లేకపోగా ఈరోజు తాండూరులో సగం మంది గుజరాతీలు రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు, వాళ్ళే బంగారం దుకాణం పెడుతున్నారు, వాళ్ళే మన కిరాణా దుకాణాలలో వాళ్ళే ఎంటర్ అయినారు. ఇప్పుడు హార్డ్వేర్ దుకాణాలు మావి 4 ఉంటే వాళ్ళే 10 అయినాయి. ఇక ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేవానికి అయితే సాకుంటది. కాబట్టి అట్లా నేను ఈరోజు సమయం సందర్భం వచ్చింది కాబట్టి వ్యాపారం గురించి నేను చెప్పిన స్వయాన నేను అనుభవించింది. ఇది ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కింద సంగతి. ఈ రోజు అంటే నేను ధైర్యంగా 10 మందిలో ముంగలకు వచ్చినా, నేను మాట్లాడగలుగుతున్నా, ఏ ప్రభుత్వాన్ని ఎదిరిస్తా, ఏ అన్యాయాన్ని ఎదుర్కొంటా, ధైర్యంగా మాట్లాడతా. కానీ 20 ఏళ్ల కిందనే నాకు వచ్చినటువంటి ఈ ఆలోచనని మన వ్యాపారస్తులు ఎందుకు వెనక్కి పడిపోయినారంటే భయమో తెలియదు, ఏందో తెలియదు. అప్పుడు అట్లా జరిగింది. ఈ రోజు చూస్తే
నువ్వు రాణిగంజ్ చూడు, బేగం బజార్ చూడు, ఎక్కడ చూసినా గుజరాత్ వ్యాపారస్తులే. ఇప్పుడు నేను రాజకీయంగా మాట్లాడడానికి వచ్చిన ఈ వ్యాపార పరంగా ఏమనుకుంటారనంటే, ఇందాక సత్యమన్న చెప్పింది నాకు గుర్తొచ్చి ఒక మాట చెప్తున్నా. వ్యాపారస్తుల్ని మనమే దెబ్బ తీసుకుంటున్నాము. మనం ఐక్యత లేకపోవడం, మనకు సమస్యలు వస్తే మనం కలిసికట్టుగా పనిచేసుకొని 10 మందికి మనతో పాటు మన పక్కలున్నాడు. నువ్వు చూడండి, పక్కల దుకాణం రూపాయి తక్కిస్తే అడిగి పోతున్నారు గిరాకీ అని అంటే, అరే వీడు తక్కిస్తే మనకన్నా వాడు పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, కానీ మనకు గిరాక్ కాకున్నా పర్వాలేదు, కానీ మన పక్కన గిరాక్ కావద్దు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు మనోళ్ళు. పక్కలోడు వచ్చి రాజస్థాన్ వాడు వేసుకొని పోతున్నాడు, రాజస్థాన్ వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. అట్లా ఎన్నో చెప్పాలంటే చాలా ఉన్నాయి సమస్యలు. మేము గతంలో కూడా వ్యాపారానికి సంబంధించింది మాల్లు ఇవన్నీ వస్తే మేము కూడా ధర్నాలు చేసినాం. మాల్లు రానియొద్దు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఆరవేషులు చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న కిరాణా దుకాణాలకు కూడా గండి కొడుతున్నారు. దీని విషయంలో మనం అందరం ఏకమైదామంటే, ఒకరోజు మీటింగ్ పెట్టినాం, బాగా జనాలు వచ్చారు. మళ్ళా అదే వారం రోజులు అయినాక పెడితే అలా సగంకు 25% కూడా రాలేదు. మూడోసారి ఇక మొత్తానికే లేదు. ఇక అట్లా మనకున్నటువంటి వ్యాపారాల దగ్గర దుకాణం వదిలి మనం బయటికి రాకపోతే, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోకపోతే, పోనీ ధైర్యంగా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామంటే అట్లా కూడా లేదు. ఇప్పుడన్నా ఒక్క వ్యాపారం పూర్తిగా చేసేవాడికి పూర్తిగా స్థాయిలో అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే వ్యాపారాలు జరుగుతాయి. అది పక్కన పెడితే ఇక రాజకీయానికి వస్తే, నేను ఈరోజు తాండూరు ఆస్పిరెంట్ గా ఉన్నాను. కాంగ్రెస్ లో ఉన్న ఇగో 2-3 సోదరులు ఉన్నారు. మరి మన ఇగో సీనన్న ఉన్నాడు, ఇగో మన బాలకృష్ణ అయితే మన మెదక్ జిల్లా నుంచి, మెదక్ నుంచి ఆస్పిరెంట్ గా ఉన్నాడు. ఇందాక సత్యమన్న చెప్పిండు, టీఆర్ఎస్ ఈరోజు అధికారంలో ఉన్నా కూడా ఆస్పిరెంట్స్ ఎవరు లేరు అన్నారు, కానీ కాంగ్రెస్ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము 10 మంది ఆస్పిరెంట్స్ ఉన్నాం. 10 మందిలో ముఖ్యంగా 4-5 మంది సీరియస్ గా ట్రై చేస్తున్న వాళ్ళం ఉన్నాం. ఎవరది? ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాదు, ఒక్కసారి 14 మందికి ఒకటేసారి టికెట్ ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ ఉంది. మనం ఇక్కడ చర్చలు పార్టీలు ఇచ్చినా ఇయ్యలేదా అనేది కాదు, ఇప్పుడు వచ్చే ఎన్నికలకి ఇయ్యాలి. నేను కూడా ఒప్పుకుంటా, 2014లో కాంగ్రెస్ టికెట్ ఇయ్యలేదు, 2018లో ఆరవేశలకు టికెట్ ఇయ్యలేదు, అది కూడా నాకు కూడా తెలుసు. నేను కొట్లాడినంత ఎవరు కొట్లాడరు, నేను అడిగినంత ఎవరు అడగరు. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా నేనే కొట్లాడినా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 150 సీట్లలో అట్లీస్ట్ ఒక్కటి ఇయ్యండి అన్న ఇయ్యలేదు. నేను వాస్తవాలే చెప్తున్నా, అబద్ధాలు చెప్తలేను. నేను ఆ పార్టీలో ఉన్నా కూడా మన కమ్యూనిటీకి న్యాయం జరగాలి, దామాషా ప్రకారం రావాలి. మనం ఈరోజు చెప్పినట్టే 4%, 5%, 6% ఉన్నటువంటి వైశ్యులకి కనీసం ప్రతి పార్టీ 4 సీట్లన్నా ఇవ్వాలి. ఇప్పుడు మేము 4 ఆస్పిరెంట్స్ ఉన్నాము, న్యాయం చేయాలి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకొని వచ్చి మళ్ళీ మీ మీద మేము టికెట్లు ఇస్తాము అని మాకు మళ్ళా బుజ్జగించి రేపు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీకు అవ్విస్తాం ఇవ్విస్తాం అనకుండా నేను ఎంతవరకైనా పోరాడగలుగుతా. కానీ నా వెనకాల శక్తి ఉండాలి కదా. ఈరోజు ఒక రెడ్డి సామాజిక వర్గం ఒక టికెట్ కావాలనంటే పక్కల వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసి వాళ్ళకి టికెట్ ఇచ్చేదాకా కొట్లాడతారు. కానీ మనం ఎందుకు కొట్లాడట్లేదు? నాకున్న బాధ ఏంటంటే, ఈ రోజు నాకు టికెట్ కావాలనంటే నేను ఎవరిని అప్రోచ్ కావాలి? మన కమ్యూనిటీ తరఫున నేను మళ్ళా కమ్యూనిటీలనే ఒక రాష్ట్రానికి మన రాష్ట్రానికి కోశాధికారిగా పనిచేస్తున్నా. కానీ మన తరఫు నుంచి, నా తరఫు నుంచి ఎవరు గట్టిగా స్టాండ్ నిలబడి ఇస్తావా సస్తావా అని అడిగేదాకా ఎవరున్నారు మన దగ్గర? అందుకనే నా క్వశ్చన్ అదే. నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద నాకు దొరుకుతుంది, ఈ ప్లాట్ఫామ్ మీద క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా పొద్దున్నే 7:30కే ఫోన్ చేసిండు రావాలి అని. అందుకే పక్కా వస్తా అన్నా. నాకు కూడా ఈ ప్లాట్ఫామ్ అవసరము, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, మేమంటూ కష్టపడుతున్నాం. మాకు మామూలుగా పార్టీలు పని చేయించుకుంటున్నాయి, మేము కూడా పని చేయించుకున్నాం. అఫ్ కోర్స్ పార్టీ తరఫు నుంచే నేను ఇంత ఎస్టాబ్లిష్ అయిన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 10 మంది అన్న కల్వ సుజాతను గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఈరోజు నాకు పార్టీ ఇచ్చినటువంటి పదవితో పాటు పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ కూడా. నేను దానికి ఏమాత్రం నేను వెనక్కి పోను, దానికి ఏమాత్రం నేను తగ్గేది లేదు. కానీ ఇప్పుడు టికెట్లు వచ్చే వరకు, ఇప్పుడు నాకు ఆస్పిరెంట్ గా నిన్న విడుదలైన లిస్టులో, తాండూరు లిస్టులో ఫస్ట్ పేరు నాదే ఉంది. సర్వేలో నిన్న తీన్మార్ సర్వే, ఇంకా వేరే సర్వేలు ఎన్నో చేసిండ్రు. అన్ని సర్వేల్లో కల్వ సుజాత పేరు ఫస్ట్ ఉంది. తర్వాత ఇంకా ఆస్పిరెంట్స్ ఒకళ్ళిద్దరు బయట నుంచి వచ్చే పార్టీలు ఆస్పిరెంట్స్ గా పెట్టిండ్రు, ఆబ్లిక్ పెట్టి వేరే పెట్టిండ్రు. కానీ ఎవరన్నా వచ్చి నా టికెట్ గుంజుకుంటా అంటే నా ఆర్యవైశ్యుల నుంచి నాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందుతాయో ఈ వేదిక ద్వారా నాకు మీరు ప్రామిస్ చేయాలి. అవునా కదా? నువ్వేం చేస్తావు నాకు చెప్పాలి. అదే ఒకటి, మీడియా సోదరులు ఉన్నారు, మరి పత్రికా విలేకరులు ఉన్నారు, అందరూ ఉన్నారు.
దయచేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఏదో ఒక వేదిక అయితే కంపల్సరీ అన్ని పార్టీలను కలుపుకున్నా, లేకపోతే నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక వేదిక వైశ్యులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మేము వచ్చి నీకు సపోర్ట్ చేస్తామని ఒక వేదిక దగ్గర ఎవరు కూడా వచ్చి మీకు సపోర్ట్ అని నిలబడి ఒక 10 మంది పనిచేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఈ సంఘటనలో నాకు ఒక విషయం చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ మెదక్ జిల్లాలో అన్న గుర్తుందేమో కదా, మెదక్లో జరిగినటువంటి సూసైడ్ అటెంప్ట్లో తల్లి కొడుకులు ఇద్దరు చనిపోతే మేము ముగ్గురమే ఉన్నామాడ. నేను అన్న బాలకృష్ణ అన్న నేను డిఎస్పీ గల్లా పట్టేదాకా పోయినా, ఆ వరకే పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు ఆ రోజు ఆ ఇష్యూ లోపల. కానీ పార్టీలలో ఉన్నామని ఏ ఒక్క వైశ్యుడు కూడా అక్కడ అన్యాయం జరిగితే, అక్కడ తల్లి కొడుకులు ఇద్దరు సూసైడ్ చేసుకుంటే ఒక్క వైశ్యుడు ఆ ప్లాట్ఫామ్ మీద ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద కొట్లాడనికి కానీ, న్యాయం కోసం కానీ, పోరాటం కోసం కానీ మనం వేదికలు పెట్టుకుంటున్నాం, అంతేగాని ఎవరూ రాలేదు. నా బాధ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అంతకుముందు ఎన్నో సంఘటనలు పోయినాము, కానీ మేము ముగ్గురం ఆ రోజు నిదర్శనం ఉన్నాం కాబట్టి, ఆ రోజు ఆ ఇష్యూలో మేము ఉన్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. పార్టీలకు అతీతంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు పార్టీల్ని పక్కకు పెట్టేసి మనం అందరం ఒక్కటి కావాలి. ఎక్కడ ఒక్కటైనాము, ఏనాడు ఒక్కటి కాలేదు. కేవలం వేదికల మీద చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి పోయినాక గాలి కిడుస్తున్నాం. నేను టీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ. ఎవరి పార్టీలకు వాళ్ళు ఆ పార్టీ లైన్ దాటకుండా గిరిగీసుకొని ఆ పార్టీ లైన్ చుట్టూ ఉన్నాను తప్పించి ఆ పార్టీని పక్కకు పెట్టేసి మనం ఒక సంఘానికి ఒక లీడర్లుగా ఉన్నాం, సమాజానికి సేవ చేసే స్థితిలో ఉన్నాం. కాబట్టే మనం సమాజంలో అమ్మవారిచ్చిన కృప ఈరోజు వాసవి మాత మనకేదో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే నువ్వు సమాజానికి సేవ చేయని ఈరోజు మనకి ఈ స్థాయి తీసుకొని వచ్చింది. ఆ స్థాయిలో ఉందంటే మన మీద నమ్మకంతో అమ్మవారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇది. మరి ఆ ఆశీర్వాదం ఇచ్చినది మనం సంఘంకే గాని, సమాజానికే గాని, మన కులానికే గాని ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఎందుకు వెనక్కి పడిపోయినాం? మనము మన వాళ్ళకి సమస్యలు వస్తే మనం వెనక్కి పడిపోయినాం, మన వాళ్ళకు అవసరం వస్తే మనం వెనక్కి పడిపోయినాం. ఈరోజు నేను ఇందాకనే కులం పేరు తీయొద్దు కానీ ఇందాకనే చెప్పిన, నాకు ఒక కులం ఇట్లనే పెద్దోడు అడిగిండు, నేను మా కొమటోళ్ళకి ఎందుకు టికెట్లు ఇయ్యరు, మా కొమటోళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయరు అంటే, మీ కొమటోళ్ళు నీకు టికెట్ ఇస్తా అంటే నీ వెనకాల ఎంతమంది వస్తారని ఇదే మా పార్టీలోనే అడిగిండ్రు. మా పక్కింటోడు కూడా పుస్తలు అమ్మి నువ్వు పోటీ చేయరా బాబు, తర్వాత చూసుకుందామని అంటారు వాళ్ళు. మీ ఇంటోళ్ళన్నా నీకు వస్తారా సపోర్ట్? కానీ ఆ రోజు నన్ను అడిగితే ఆ రోజు తర్వాత ఇప్పటి వరకు నాకు గుర్తున్నటువంటి సంఘటన ఏదంటే, అవును కరెక్టే, మేము ఈ రోజు ఎంతమంది అవసరం వస్తే చుట్టుపక్కల మా కులం అంతా ఒకటవుతుంది, మీ కులం ఒకటవుతుందా నాకు చెప్పుండి కొమటోళ్ళ కులమో అని అడిగిండ్రు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వేదిక అవునా కాదా నాకు సంబంధం లేదు, కానీ నా మనసులో ఉన్నటువంటి మాట వాస్తవాలనే చెప్పాలి. ఇందాక ఒక మాట ఓవర్సీస్ గురించి, ఇంటర్నేషనల్ చదువుల కోసం మన విద్యార్థులు పోతున్నారు అని అంటే ఆనాడు ప్రభుత్వాలు చేసినాయి, కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో పాటించుకోలేదు, పూర్తి స్థాయిలో హక్కుని అడగలేదు. మనం ఓసీలు అనే వరకు 2-3 కులాలు వేసుకొని పోతాయి, టికెట్లైనా సరే మనకు వచ్చిన నిధులైనా సరే వేరే వాళ్ళు వేసుకొని పోతారు. మనం నోరు మూసుకుంటాం, అరే మన పిల్లలు పేదోళ్ళు అని చెప్పేసి ఒకళ్ళ దగ్గర పోయి తల ఉంచుకోవాలన్నా, వాళ్ళ దగ్గర పోయి పైసలు అడగాలన్నా అనే స్థితిలో మనం ఉన్నాం తప్పించి వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోము. మనకు వచ్చిన సంఘాలు పెట్టుకొని మన చుట్టూ 4 సంఘాలు, బస్తీకో సంఘం, బస్తీకో పేరు పెట్టుకొని పనిచేస్తున్నాం. మన చుట్టూ ఉన్న గిరిగీసుకొని ఈ సంఘాలు ఇవే పనిచేస్తున్నాయి, కానీ బయట సమాజానికి చూస్తలేము. అందరు కులాలతోనే అందరూ ఈరోజు రాజకీయంగా ఎదగాలి అని అంటే వాసవి క్లబ్, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్, మహాసభ, వనితా క్లబ్ ఇవన్నీ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఎలక్షన్లలో పెట్టాలి, పెట్టొద్దని కాదు, కానీ అవన్నీ పెట్టుకొని మనకు పనికి వచ్చేటట్టు ఉండాలి. ఈ సంఘంలో మనకు పదవి ఇవ్వలేదని ఇంకో సంఘం పెట్టి, ఇంకో సంఘంలో పదవి ఇవ్వలేదని ఇంకో జాగాలో పోతున్నాను తప్పించి వీటి వల్ల మనకి ఎంతవరకు మనం మన సమాజానికి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడుతున్నాం, మన సంఘానికి అనేది ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నాకు ఈ ప్లాట్ఫామ్ రాజకీయ వేదిక కావాలి, నాకు మీ అందరి సహకారం కావాలి. సోదరులకు నేను చెప్తున్నా, నాకు ఇచ్చేంత వరకు నాకు టికెట్, నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ మీ సర్వేల ప్రకారమే మేము ఎలిజిబుల్ అయితే డెఫినెట్ గా పార్టీకి మా టికెట్ అవసరము, పార్టీకి మేము గెలుస్తాము అంటేనే మాకు ఇవ్వండి. కానీ మమ్మల్ని తప్పించి ఇంకొకరికి ఇస్తాము అని అంటే నా కులము, నా సంఘము, నా సమాజము నాకు వెంటండి ఉంటారు అనేది నాకు ఈరోజు ఈ వేదిక ద్వారా నేను విన్నవించుకోవడానికి అవసరమైనటువంటి వేదిక అని అనుకుంటున్నా. రేపు పొద్దున ఇక ఆగస్టులోనే కాంగ్రెస్ పార్టీ టికెట్లను డిక్లేర్ చేస్తుందంట. మరి ఈ రోజు నుంచే మీ కార్యాచరణ మా అందరి కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి కాచమన్నకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే పేరు పేరున ప్రతి జిల్లా నుంచి వచ్చేసినటువంటి సోదరులు, ఎంతో పెద్ద అనుభవం ఉన్నోళ్ళు,
రాజకీయంగా చూసిండ్రు, కులపరంగా చూసిండ్రు, సమాజాన్ని చూసిండ్రు. మీరు రాసినటువంటి ప్రతి ఒక్క పెన్ను ఎవ్వరు సాధించింది కూడా ఒక పెన్నుతో ఒక అక్షరం రాస్తే సాధించేటటువంటి సమాజంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా ఈరోజు తెల్లకోటైనా నల్లకోటైనా పేపర్ మీద రాసే పెన్ అయినా మీరందరి సహకారం కావాలి. ముఖ్యంగా టీచర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాదము మా అందరినీ ఈ ఎన్నికలలో అవకాశం ఇప్పించే భాగ్యం మీరు అందరు కలిసి మాకు తోడుండి వెన్నటి ఉండి మాకందరికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ. జనరల్గా మన కమ్యూనిటీలో ఫైర్ బ్రాండ్ ఆమె కల్వ సుజాత అంటే ఫైర్ బ్రాండ్, దాంట్లో అనుమానం లేదు. నీకు మనస్ఫూర్తిగా శాసనసభకు పోవాలని మేము అందరం కూడా వైశ్య వికాస వేదిక నుండి ఆకాంక్షిస్తున్నాం. మీకోసం మా వేదిక తప్పకుండా పనిచేస్తుంది. మాట్లాడుతా.